హలో అండి అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో వినాయక చవితికి అప్లోడ్ చేయాలి అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మినప్పప్పు అండ్ శనగపప్పు, నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటున్నాను, అందుకనేసి ఎక్కువగా చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక పల్లీలు, ఇవి మూడు కూడా కొంచెం రెడ్ కలర్లో అంటే బ్రౌన్ కలర్లో వచ్చాక చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేసుకుంటే మాడిపోతుంది. తర్వాత వచ్చేసి లవంగాలు, మిరియాలు. చాలామంది మిరియాలు వేయరు. మా ప్రసాదం చూసినప్పుడల్లా మిరియాలు వేస్తారా అని అడుగుతారు, కానీ మా తెలంగాణలో కరీంనగర్ సైడ్ అయితే మిరియాలతోనే చేస్తారు. మేము కంపల్సరీగా ప్రసాదంలో ఈ ఇంగ్రీడియంట్స్ తప్పకుండా యాడ్ చేస్తాము. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. తర్వాత కరివేపాకు, ఇదంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ వేగేలోపు చింతపండుని ఇలా చిల్లుల జాలి ఉంటుంది కదా, అందులో చింతపండు గుజ్జంతా సపరేట్ చేయాలి. తర్వాత పసుపు, చూడండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. అలా అయ్యాక తగినంత పసుపు, నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను అంతా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం చింతపండు గుజ్జుని అందులో పోయాలి. చింతపండు గుజ్జు కొంచెం థిక్నెస్ ఎక్కువ అయింది, అందువల్ల నేను కొంచెం వాటర్ అది యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువసేపు మరిగించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. మనకి పులిహోరలో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలి. బాగా థిక్నెస్ వచ్చేంత వరకు కూడా చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. చేస్తుంటేనే అసలు ఇలా మరుగుతున్నప్పుడు చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ప్రసాదం చేసేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడకుండా సైలెంట్గా ఉండి మనకి ఇష్టమైన దైవస్మరణ చేసుకుంటూ చేయడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది, చాలా మంచిది. థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ.